కనిపించనిది మహాఘని మనోనేత్రానికి కనిపించే ఆగని బైబిల్ అని మానవ నేత్రాలకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయన. మరి ఒక పర్యాయం మీ పాద సన్నిధికి వచ్చి ఇదిగో నాయన మీ బిడ్డలకు ఈ మాటలు తెలియజేస్తుండగా తండ్రి ప్రభువా, ఈ మాటల ప్రకారంగా బిడ్డలు నడుచుకునే కృపను దయచేయమని, ఆ మాటలు వారి హృదయంలో భద్రపరుచుకొని ఆ బిడ్డలకు వాక్యానుసారమైన జీవితాన్ని ఇమ్మని క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఇప్పుడు ఈరోజు నేను చెప్పబోయే మాటలు నిజంగా మన ఆత్మీయ జీవితానికి చాలా అవసరమైనవి. మన ఆత్మీయ జీవితానికి చాలా అవసరమైనవి. ఎవరైతే మనసు పెట్టి వింటారో వారికి మాత్రమే ఇదిగో వాక్యం అర్థమైంది, దేవుడు మన హృదయంలో ఉన్నాడని మనకు అర్థమైపోతుంది. ఓకేనా? చాలా జాగ్రత్తగా విందాం. అసలు బైబిల్ ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి వచ్చింది అనేది తెలియకుండానే మనం బైబిల్ పట్టుకొని సన్నిధిలోకి వస్తున్నాం. అవునా? నా మాట ప్రతిదీ కూడా పిన్ టు పిన్, ప్రతి మాట కూడా వినండి. బైబిల్ ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి వచ్చిందని తెలియకుండానే బైబిల్ చేతిలో పట్టుకొని మనము సన్నిధిలోకి వస్తున్నాం. అవునా కాదా? చెప్పండి. రెండవది, బైబిల్ చదవటానికి మనము సమయం ఇవ్వట్లే. ఇది జగమెరిగిన సత్యం. అవునా? బైబిల్ చదవటానికి మనము సమయం ఇవ్వట్లే. సమయం ఇవ్వట్లేదా, లేకపోతే సమయం లేదా? ఈ మాట మీరు వింటున్న కొద్దీ మీ ఆత్మీయ జీవితం బాగా బలపడాలనే నేను నా తాపత్రయంతో, దేవుడి ఆలోచనతో వాక్యానుసారంగా చెప్తున్నాను. బైబిల్ చదవటానికి సమయం ఉందా, అసలు సమయం ఇవ్వట్లేదా? దేవుడు మనల్ని తూకం వేశాడు, అంటే త్రాసులో పెట్టాడు. దేవుడు మనల్ని త్రాసులో పెట్టి కొలుస్తున్నప్పుడు లోక సంబంధమైంది పైకి వచ్చేసింది, పరసంబంధమైంది కిందికి దిగిపోయింది. అంటే త్రాసు సమానంగా లేదు. లోక సంబంధము, పర సంబంధము రెండింటిని చూస్తే లోక సంబంధం ఎక్కువగా ఉంది, పర సంబంధం కిందికి దిగిపోయింది. అంటే అర్థం ఏంటి? అసలు మనం బైబిల్ చదవట్లేదని అర్థం. దేవుడు త్రాసులో కొలిచాడు. ఇప్పుడు దేవుడు మనల్ని త్రాసులో కొలవగానే మనకు అర్థమైంది ఏంటంటే నువ్వు బైబిల్కి, దేవునికి చాలా దూరంగా ఉన్నావని అర్థం. ఇది విన్నాక మీ జీవితాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడుద్ది అన్నమాట. అవునా? నా మాట అందుకే చాలా జాగ్రత్తగా. అసలు మనం ఎందుకండి వాక్యం చదవము? ప్రశ్న వేసుకుందాం. మీరు కూడా ప్రశ్న వేసుకోండి. అసలు ఎందుకు మనం వాక్యం చదవము? ఎందుకు చదవం? సమయం లేక చదవమా? సమయం ఉండి చదవమా? చదవాల్సిన సమయమంతా ఉన్న ఆ సమయాన్ని వృధా చేస్తామా? ఇలాంటి మాటలు ఎక్కడ దొరకవు, ఎవరు కూడా చెప్పరు. ఇలాంటి మాటలు వింటున్నామంటే అదృష్టం, రాలేదంటే ఇక అది వాళ్ళు ఈ ధన్యతను పోగొట్టుకున్నట్టు. ఎందుకంటే నేను ఒకసారి వాక్యం చెప్పిన తర్వాత ఈరోజు ఏం జరిగింది, ఏం చెప్పారు పాస్టర్ గారు అని అడిగే వాళ్ళు దాఖలాలు చాలా తక్కువ ఉంటాయి. మరలా ఒకవేళ విందామన్నా వినటానికి ఆసక్తి చూపించరు. ఇదంతా ఏమవుతుంది చెప్పండి? ఆలోచన చేసుకోండి. సమయము లేదా వాక్యం చదవడానికి? ఉందా? చెప్పండి. సమయం ఉందా లేదా వాక్యం చదవడానికి? సమయం ఉండి కూడా సమయాన్ని మనం కేటాయించట్లేదు. అంటే నువ్వు దేవునికి చాలా దూరంగా ఉన్నావని అర్థం. ఎవరికి దూరంగా ఉన్నావు? దేవునికి చాలా దూరంగా ఉన్నావు. అండ్ అసలు అందుకు వాక్యం ఎందుకు చదవాలి? అసలు వాక్యం ఎందుకు చదవాలి? ఒక మాట చూద్దాం. మనం ఎప్పుడు చదువుకునే మాటే. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. అసలు వాక్యం ఎందుకు చదవాలనే దాన్ని చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనాన్ని చూడండి. ఏమనుందో చదవండి. లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు
వాటిని పరిశోధించుచు ఉన్నాడు. ఏమనుంది? వాక్యం ఎందుకు చదవాలంటే లేఖనాలు అంటే వాక్యములు ఏముందమ్మా? వాక్యములు ఏముంది? వాక్యం చదివితే ఏమొస్తుంది? నిత్య జీవం అంటే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా మనం ఆలోచిస్తే భారతదేశమే కాదు ప్రపంచ దేశాలంతటినీ కూడా వణికిస్తున్న కరోనా మహమ్మారి చేత మరణ భయముతో మనిషి భయపడుతూ మరణం పేరుతో వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఇక్కడ లేఖనాల్ని తెలుసుకోక, ఈ లేఖనాల్లో నిత్య జీవం ఉందని దాని పరమార్థం తెలుసుకోలేక మనం వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం? ఆలోచించండి. గత వారం మరి ఒక ఆమె వచ్చింది, పెద్దవిడే కదా ఆమె పేరు శేషమ్మ. ఆమెకి చదువు రాదు, కానీ ఆమె ఎన్ని పాటలు పాడింది. ఆమెకి చదువు రాదు, కానీ ఆ మనసులో నిత్య జీవానికి సంబంధించిన వాక్యం ఉంది. ఆలోచించండి. అంటే ఎలా నేర్చుకుంది? చదువు రాకపోయినా అంటే వినుట వలన విశ్వాసము కలుగునన్నారు చూసావా ఆ మాటలు. అంటే చదువు రాకపోయినా అంత స్పష్టంగా ఉందంటే ఆమెకి ఆసక్తి ఉంది అని అర్థం. ఆమె గురించి మనం ఈరోజు మాట్లాడుతున్నాం అంటే దేవుడు అవకాశం ఇచ్చాడు. ఒక ఎగ్జాంపుల్గా గత వారం చూపించాడు, ఈరోజు ఆమెను చూపించి మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. అవునా? అంటే సమయం ఉండి వాక్యం చదవలేకపోతున్నామని. అందుకే మన మనస్సుని, మన ఆత్మని ఒక్కసారి పరిశీలన చేసుకుంటే మనకు విషయం అర్థమవుతుంది. ఏంటి అంటే లేఖనముల యందు మీకు నిత్య జీవం. అందుకే పరిశోధించాలి అండి. ఈరోజు పేపర్లో ఏమన్నాడంటే 20 కోట్ల వరకు కేసులు పెరగవచ్చు సెప్టెంబర్ వరకు అని. ఎప్పుడు వస్తుందో ఏమైద్దో కూడా తెలియని స్థితిలో ఈరోజు ఉన్నాం. అవునా? అంటే మరణ భయము మన వెంట ఉంది, మృత్యుగడలు మన వెంట ఉన్నాయి. కానీ మనము ఇదిగో ఈ వాక్యాన్ని చదువుకోగలిగితే మాత్రమే మనం నిత్య జీవానికి వెళతాం, లేకపోతే వెళ్ళలేం. శరీర సంబంధంగా ఆలోచించాం ఇంతవరకు, అందుకనే మనకి సమయము దొరకలేదు వాక్యం చదవటానికి. ఎందుకోనండి, అన్ని విషయాల్లో మనం ఆలోచన కలిగి ఉంటాం, కానీ ఒక వాక్య విషయంలో మాత్రం అస్సలు సమయం ఇవ్వం. మరి ఒక మాట అన్నది, అసలు క్రైస్తవులు వాక్యం ఎందుకు చదవరు? అంతేనా? క్వశ్చన్ ఇట్లానే వేయొచ్చా? అందరూ కాదు, కొందరు ఉంటారు. అంటే ఎక్కువ 100%, 90% వాక్యం చదవని క్రైస్తవులే ఉంటారు. ఒక 10% మాత్రమే వాక్యం చదివే క్రైస్తవులు ఉంటారు. అవునా? అసలు వాక్యం ఎందుకు చదవరు? కారణం ఏంటి అని ఆలోచన చేసుకుంటే వాక్యం చదవకపోవటానికి ప్రధానమైన బలమైన కారణం ఏంటి అంటే మీ మనసులో దుష్టుడు ఉండటం వలన. ఎవరున్నారు మన మనసులో? ఎవరున్నారు మన హృదయంలో తిష్ట వేసుకొని? ఎవరున్నారు? దుష్టుడు, సాతానుడు ఉండటం వల్ల వాక్యం చదవం. బాగా ఆలోచన చేయండి ఈ మాట. ఈ దుష్టుడు ఏం చేస్తాడంటే లోక సంబంధమైన ఆలోచనలోకి నెట్టివేసి పర సంబంధమైన వాటినన్నింటినీ మర్చిపోయి ఈ భూమి మీద బ్రతికే ఈ 50 ఏండ్ల 60 ఏండ్ల జీవితాన్ని మాత్రమే చూపిస్తాడు. అందువలన మనము ఈ పర సంబంధమైన వదిలేసి, దేవుడు త్రాసు వేసాడు కదా, తూకం వేసేసరికి త్రాసులు ఏం తేలింది? లోక సంబంధమైంది పైకి లేచింది, పర సంబంధమైంది కిందికి దిగింది. ఎందుకు లోక సంబంధమైంది ఇలా ఉందంటే లోకములో ఉన్న వాటినన్నిటిని బట్టి, అది శరీరాశ కావచ్చు, నేత్రాశ కావచ్చు, జీవోడంబం కావచ్చు, పేరు ప్రఖ్యాతులు కావచ్చు, గొప్పదనం కావచ్చు, ఇంకో దేనికోసం పాకులాడటం కావచ్చు, రకరకాలైనవి ఉంటాయి. అవన్నీ మీరు చేసుకున్న మొట్టమొదట ప్రాధాన్యత ఇవ్వవలసింది దేవునికి, దేవుని వాక్యానికి. ఒకవేళ దేవుని వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వకపోతే, ఇదిగో దేవుడు చెప్తున్న మాట అదే, దుష్టుడు మన మనసులో చేరి అసలు వాక్యం మీద ఆలోచన లేకుండా చేశాడు. అవునా కాదా చెప్పండి? ఈరోజు నేను అంతకుముందు కూడా అన్నాను, లాక్డౌన్కు ముందు కానీ ఇప్పుడు కానీ మనం బైబిల్ ముట్టుకుంటామండి. అంటే మనకి బైబిల్ ముట్టుకోవట్లేదంటే ఖచ్చితంగా మనలో ఎవరున్నారు? మన మనసులో ఎవరున్నారండి? దుష్టుడే ఉన్నాడు. వాడు ఉండటం వలన, ఆ దుష్టుడు మనం హృదయంలో చేరటం వల్ల మనం దీన్ని చదవలేకపోతున్నాం. ప్రియమైన వాళ్ళ, చదువు రాని వాళ్ళు కూడా అనర్గళంగా వాక్యాన్ని బోధిస్తున్నారు, అనర్గళంగా దేవుని మాటలు పలుకుతున్నారు, దేవుని పాటలు పాడుతున్నారు. మరి మనకు అన్ని అవకాశాలు, సదుపాయాలుండి, వాక్యం ఉండి, అన్నీ ఉండి కూడా మనం చదువుకోకపోతే
మనం తెలుసుకోకపోతే ఎంత డేంజర్ పొజిషన్లో ఉన్నాం మనం చూడండి. కరోనా వచ్చినప్పుడు రెడ్ జోన్ అంట, ఆరెంజ్ జోన్ అంట, గ్రీన్ జోన్ అంట పేర్లు. గ్రీన్ జోన్ అంటే సేఫ్, ఆరెంజ్ జోన్ అంటే కొంచెం, రెడ్ జోన్ అంటే ప్రమాదకరం. మరి మనం ఎక్కడ ఉన్నాం చెప్పండి? రెడ్ జోన్లోనే ఉన్నాం మనం కూడా, అవునా కాదా? రెడ్ జోన్లో లేమా? రెడ్ జోన్లో ఉన్నాం. కనుక ఒక్కసారి మీరు ఆలోచించండి. వాక్యం మేము చదవకపోవడానికి కారణం ఏంటో తెలుసా? బాప్తిజం తీసుకొని సంఘంలోకి అడుగు పెట్టాక మనము మొట్టమొదటగా చేయవలసిన పని ఏంటి? బైబిల్ ఎలాగ చదవాలి, బైబిల్లో ఉన్నవి ఎలా పాటించాలి, వాక్యానుసారంగా ఎలా నడుచుకోవాలి, ప్రతి ఒక్కరి ఎడల ఎంత మర్యాదగా నడుచుకుంటూ ఎంత ప్రేమగా ఉండాలి. ఇవి నేర్చుకోకపోవటం వల్ల సహోదరుల మధ్య గొడవలు వస్తాయి, లోక సంబంధమైన ఆశలు కలుగుతుంటాయి. చూడండి, ఆలోచన చేసుకోండి. ఈ శరీరాశ, నేత్రాశ, జీవోడంబం ఇవన్నీ కలగటం వలన మనం వాక్యములోకి ముందుకు పోలేం. ఏమండి, మొబైల్ని ప్రేమించినంతగా బైబిల్ని ప్రేమిస్తావా? మొబైల్, బైబిల్ చివరికి వచ్చేసరికి రెండు స్పెల్లింగ్లు ఎలా ఉంటాయో చూసుకోండి. MOBIBLE మొబైల్, బైబిల్. మొబైల్ని ప్రేమించినంతగా బైబిల్ని లేవట్లేదు మనం. నిజమా కాదా? బైబిల్ని ప్రేమిస్తున్నావా? ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంటే ఏంటి? నువ్వు దేవుడితో మాట్లాడటం. అంటే దేవుడు నీకు సమయాన్ని కేటాయించాడు కనుక నువ్వేం చేసావు? ప్రార్థన చేస్తావు. ప్రార్థనలో ఏం చేస్తావు? దేవుడితో మాట్లాడతావు. అక్కడ దేవుడికి అవకాశం ఏమీ లేదు మాట్లాడటానికి. నీవు మాట్లాడటం, నీ బాధ, నీ గోడు వెలదీసుకొని చెప్పుకుంటావు. ఏడుస్తావు, బాధపడతావు నాకు కష్టం ఉన్నప్పుడు. కష్టం లేదనుకో, అది కూడా అవసరం లేదు, సమయం దేవుడికి లేదు. అలాంటి స్థితి ఉంది. ప్రార్థనలో నువ్వు దేవుడితో మాట్లాడుతున్నావు. వాక్యం చదివేటప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సమయం ఇచ్చావా? వాక్యం చదువుతున్నావు అంటే ఏంటి? దేవుడు నీతో మాట్లాడుతున్నాడని అర్థం. అంటే ఎంతగా దుష్టుడు మన హృదయంలో పాతుకుపోయి ఉంటే మనం బైబిల్ చదవకుండా ఉంటాం చెప్పండి. దెయ్యం పట్టిందా అంటే ఎలా ఉంటుంది? పట్టినట్ట కాదా? ఏమండి, నిద్ర వస్తుంది బైబిల్ ముట్టుకుంటే, బైబిల్ చదువుతుంటే అర్థం కావట్లేదు, బైబిల్లో విషయాలు నాకు అర్థం కావట్లేదు, బైబిల్ చదవంగానే నా ఆలోచనలు, నా అన్నీ కూడా, నా బాధలు, నా కష్టాలన్నీ కనపడుతున్నాయి. పక్కన పడేయి. పక్కన పెట్టేసి వాక్యం చదువు. కనీసం రోజుకొక అధ్యాయం చదువు. నీ మనోనేత్రాలు తెరవబడతాయి. నువ్వెంత జ్ఞానం కలిగిన దానివి, జ్ఞానం కలిగిన వాడు అవుతావు తెలుసా? ఎంత ఆ మాటలు ఒక్కొక్కటి దాన్ని రుచి చూస్తే మనకు అర్థమైంది. రుచి చూడాలి. అందుకని ఏం చేయాలి? రుచి చూడాలంటే ఒక అధ్యాయం చదువు. రోజు ఒక అధ్యాయం చదువు. ఏం బరువైన పనా? ఒక అర్ధగంట కూర్చొని వాక్యం చదవలేవా? అంత కార్యమేముంది మనకి? 24 గంటల్లో ఒక గంట ఆ ఒక్క గంటలో దేవుని వాక్యం చదవలేమంట చెప్పండి. ఎందుకు? ఆ ఒక్క గంట కూడా కేటాయించలేకపోతావు సమయం. నీ తెలివి ఏమైపోయింది అక్కడికి వచ్చేసరికి? నీ బుద్ధి, నీ జ్ఞానం లోక సంబంధంలో ఆలోచించినప్పుడు ఎలా ఉంది? దేవుని జ్ఞానం దగ్గరికి వచ్చి, వాక్యం దగ్గరికి వచ్చేసరికి ఎలా ఉంది చూడు. ఒక గంట చదవమంటాను. ఆ గంటలో నీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఆయన ఎంతో మాట్లాడతాడు. ఒక గంట కూడా ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేవను. సీఎం దగ్గరికి పోవాలంటే అపాయింట్మెంట్ కావాలి, ఎమ్మెల్యే దగ్గరికి పోవాలంటే అపాయింట్మెంట్ కావాలి, పెద్దోళ్ళ దగ్గరికి అందరి దగ్గర పోవాలంటే అపాయింట్మెంట్ కావాలి. అవునా? అపాయింట్మెంట్ ఇచ్చేదాకా తిరుగుతారు చెప్పులు అరిగేలా, దొరికితే అప్పుడు. అవునా కాదు? మరి దేవుడు ఎనీ టైం నీకు అపాయింట్మెంట్ ఇచ్చేసాడు. ఏంటి అంటే, ఒక్కసారి నేను చెప్పేది విను, నా మాటలు విను. ఒకసారి నా మాటలు వింటే నీకు అర్థమవుతాయని. అందుకే ప్రియమైన దేవుని పిల్లారా, ఎంత బాధ వేదనతో నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? మీరు బైబిల్ చదవాలి. మీరు వాక్యం దగ్గరికి రావాలనే చెప్తున్నాను. ఒకవేళ వాక్యం దగ్గరికి రాకపోతే ఆలోచన చేయండి. వాక్యము చదవాలి అనేది. ఎన్నో ముఖ్యమైన కార్యాలన్నీ నెరవేర్స్తామా? లేదంటే లోకం మీద ఎన్ని ఉంటే అన్ని పనులు. మరి నిత్య జీవానికి నడిపించే ఈ వాక్యము ఎందుకు చదవము? ఎందుకు ఆ వాక్యానుసారంగా నడుచుకోలేము అంటే మనం ఆయనకి సమయము ఇవ్వటం లేదని అర్థం.
అందుకే నేను ఒక మాట మీకు ఇందాక చదివేటప్పుడు చూపించాను. అది ఏంటంటే, వాక్యం మనం చదవాలంటే, పరిశోధించాలంటే ముందు మనకేం కలగాలి? ఆసక్తి కలగాలి. నేను నిజంగా రేపు వాక్యం చదువుతా 1 గంట కూర్చొని అనే ఆసక్తిని మనసులో పుట్టాలి. నేను వెంబడి ఉండి నడిపితే కాదు. మామూలుగా జనరల్గా ఒక సామెత అంటారు, ఏంటట, గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకొస్తారట, కానీ తాగటం తాకపోవటం దాని ఇష్టం. అంతేనా? మన పరిస్థితి కూడా ఒకసారి ఆలోచిస్తే ఏంటో తెలుసా? నేను వాక్యం చదవమని చెప్పటం నా బాధ్యత, చదవటమా చదవకపోవటం అనేది మీ బాధ్యత. అవునా? అంటే ఏం చేస్తున్నాను? మీకు ఆసక్తి పుట్టాలి. నిజంగా అండి, మన ఆత్మ లోపల మండితే, నిజంగా మన ఆత్మ లోపల మండితే, నా దేవుడితో నేను మాట్లాడాలి. ఏంటి? నా దేవుడితో నేను మాట్లాడాలంటే నీతో స్పష్టంగా మాట్లాడతాడు దేవుడు. పంచుకో సహోదరులతో, నీకు అర్థం కాకపోతే ఇగో దేవుడు ఈ మాట మాట్లాడాడు, నాకు అర్థం కావట్లేదు, చెప్పు బ్రదర్. పంచుకుంటూ ఉంటే వాక్యం పెరుగుతూ ఉంటుంది. మనతోనే ఉన్నాడు దేవుడు, ఎక్కడో లేడు, మనకు దూరంగా లేడు, మనతోనే ఉన్నాడు. అవునా? ఆయనతో మాట్లాడొద్దా? వాక్యాన్ని మనం పంచుకోవద్దా? వ్యర్థమైన వాటిని అన్నీ వదిలిపెట్టండి. పక్కన వాడి గురించి వదిలిపెట్టండి. ఎదుటివాడు ఏం చేస్తున్నాడో వదిలిపెట్టండి. నీవేం చేస్తున్నావో గట్టిగా పట్టుకో వాక్యాన్ని. నువ్వొక్కడి వాక్యం పట్టుకోవటం వల్ల నీ పక్కన వాడు, నీ తోటివారు అందరూ మారతారు. దాన్ని వదిలేస్తున్నాం మనం. దాన్ని వదిలేసి వ్యర్థమైనవన్నీ పట్టుకుంటాం. అవి పట్టుకోవద్దు. అందుకే ఇందాక తమ్ముడు చదివాడు చూడు ఒక మాట, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని మరొకసారి చదవండి, మీకు చూపిస్తాను ఇప్పుడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని చూడండి ఏమన్నాడు? అందుచేత సమస్త కల్మషం, విర్రవీగుచున్న దుష్టత్వం మానేయాలి. ఏంటది? మనలో దుష్టుడు విర్రవీగుతూ కూర్చున్నాడు. విర్రవీగటం అంటే ఏంటండి తెలుసా? విర్రవీగటం అంటే ఏంటి? వీడి ఈ మధ్యన బాగా విర్రవీగుతున్నాడంటే అంటే పొగరబెట్టి ఉన్నాడు అని అర్థం. అంతేనా? దాని పదం మామూలుగా మనం జనరల్గా మాట్లాడుకుంటే. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనం చూస్తే మనలో ఎవడున్నాడట? దుష్టుడు ఉన్నాడు. విర్రవీగుచున్న దుష్టత్వం. ఎంత దుష్టుడు మనల్ని ఎంత ఫామ్ అయి ఉంటే మనం బైబిల్ చదవకుండా ఉంటాం చెప్పండి? దేవుడు అనుకోడా? వీడికి ఆయుష్కాలాన్ని ఇచ్చి, వీడికి జన్మనిచ్చి, వీడిని పోషిస్తూ, వీడికి ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడుతుంటే వీడికి ఎంత పొగరు అంటే ఎలా ఉంటుంది దేవుడు? అంటే మనం ఆలోచించాలి. దేవుడు మనల్ని ప్రశ్నించకముందే, దేవుడు మనల్ని దండించకముందే మనలో ఉన్న ఈ విర్రవీగుచున్న దుష్టత్వం మానాలి. ఏటట? విర్రవీగుచున్న దుష్టత్వం మాని. చదవండి. లోపల నాటబడి మీ ఆత్మలు రక్షించుటకు శక్తి కలిగే వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. దీని అర్థం చెప్తానండి మీకు. రోజు ఎప్పుడు అంతకుముందు కూడా చాలాసార్లు విన్నారు కదా, ఇప్పుడు ఒక అర్థం చెప్తాను మీకు. చూడండి ఏమండి, ఎడ్లు ఉన్నాయి. ఈ ఎడ్లని దున్నటానికి ఉపయోగిస్తాం. దేనికి ఉపయోగిస్తాం? దున్నటానికి ఉపయోగిస్తాం. ఈ ఎడ్లని తీసుకెళ్ళి భూమిని దున్నుతున్నాం. ఎందుకు దున్నుతాం భూమిని? భూమి చక్కగా దున్నబడితే ఏమైంది? వర్షం పడిన తర్వాత భూమి మెత్తబడుతుంది. మెత్తబడిన తర్వాత ఏం చేస్తాం? విత్తనం వేస్తాం. జూన్లో చేసే పని అదే కదా, తొలకరి మాసంలో. విత్తనం వేసిన తర్వాత ఏమైంది? ఆ భూమిలో ఆ విత్తనానికి పండే గుణం ఉంటుంది కనుక ఆ విత్తనము మొలకెత్తపడుతుంది. అంటే ఇప్పుడు ఏవైతే ఎడ్లు ఉన్నాయో ఆ ఎడ్లు ఏం చేస్తున్నాయి? దున్నుతున్నాయి. దున్నినప్పుడు ఆ దున్నిన తర్వాత విత్తనం పడుతుంది. విత్తనం పడిన తర్వాత మొలకెత్తాలి, పంట చేతికి రావాలి. ఎస్. ఇప్పుడు పాస్టర్ గారు లేదా దైవజనుడు ఉన్నాడు. దైవజనుడు ఏం చెప్తాడంటే వాక్యం చెప్తుంటాడు. వాక్యం చెప్పేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది గద్దింపు వాక్యం కావచ్చు, లేదంటే సంఘములో కొన్ని పరిస్థితులను బట్టి సంఘస్థులు మారాలని సంఘం కొరకు చెప్పొచ్చు. బాగా వినాలి ఈ మాట. సంఘములు అందరూ కూడా దేవుళ్ళలోకి రావాలని సేవకుడు తాపత్రయపడవచ్చు. అంటే ఏ రకంగా అయినా సేవకుడు పని ఏంటంటే ఏ రకంగా అయినా సరే సంఘాన్ని ఒక మంచి దారిలోకి తీసుకురావాలని ఆలోచిస్తాడు.
ఆ దారిలోకి తీసుకొచ్చేవాడే ఎవరు అంటే, ఎడ్లు ఏ విధంగా అయితే దున్నుతాయో పొలాన్ని, మీ మనసులో ఉన్న ఆత్మను కూడా దున్నటం ప్రారంభిస్తాడు సేవకుడు. అర్థమవుతుందా? సేవకుడు దున్నటం ప్రారంభించేశాడు. అయితే ఈలోపే ఆ ఎద్దు మూతికి చిక్కం పెడుతున్నారు. ఏం చేస్తున్నారు? ఎద్దు మూతికి చిక్కం పెడతారు. ఎద్దు మూతికి చిక్కం పెట్టడం అంటే ఏంటి అర్థం? ఎడ్లున్నాయి, ఆ ఎడ్లు దున్నడానికి ఉపయోగించు, దానికి ఏమి అన్నం పెట్టకుండా ఉంటే మూతికి చిక్కం పెడతారు, తెలుసు కదా? అన్నం పెట్టకుంటే అవి మళ్ళీ దున్నుతాయా? నడుస్తాయా? ముందుకు పోతాయా? ఓపిక ఉంటుందా? అలాగే సేవకుడు వాక్యం చెప్పేటప్పుడు సేవకుడికి సలహా ఇచ్చేంత వేలో సంఘం ఉండకూడదు. ఎందుకంటే నువ్వు వచ్చింది ఎందుకు? నేర్చుకోవడానికి. సేవకుడు ఏం చెప్తున్నాడు? నేర్చుకొని చెప్తున్నాడు. అప్పుడు నువ్వేం చేయాలి? సేవకుడు సంఘం కొరకే చెప్పాడు. ఎవరి గురించి చెప్తారు? మన కొరకే చెప్తారు. మన కొరకు ఏం చెప్తారంటే మనం బాగుపడాలని, మన ఆత్మీయ జీవితం బాగుండాలని చెప్తారు. ఇలాంటి సమయంలో సేవకుడు మూతికి చిక్కం పెట్టదు. అంటే వాక్యము ఎలా చెప్పాలి, ఎలా చెప్పకూడదు, ఏం చెప్పాలి అనేదాన్ని చెప్పకూడదు. మనం అందుట్లో ఉన్నది తెలుసుకోవాలి. అంటే ఆ మాట మీకు ఖచ్చితంగా చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ప్రియమైన వారలారా, నేను చెప్పే మాట మీకు అర్థమవుతుంది. చాలా మంచిగా మీరు వినగలిగితే మీ జీవితాలకు దేవుని వాక్యము తోడుగా ఉంటుంది. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు చక్కగా. చూడండి ఏమనుందో. కళ్ళము తొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టొద్దు. ఎందుకంటే ఎప్పుడు కూడా సేవకుడు బాగా అయినండి మాట ఒకసారి చూడండి. ఎప్పుడు కూడా సేవకుడు ఏంటంటే ఒక మంచి పంట కోయాలని చూస్తాడు. అంటే ఏంటి? సంఘస్థులందరూ కూడా చాలా ఫలవంతంగా ఉండాలని కోరుకుంటాడు. ఎవరైనా సరే వాళ్ళు అందరూ కూడా ఎలా ఉండాలట? మంచి ఫలవంతమైన జీవితాన్ని కావాలని కోరుకుంటాడు అన్నమాట. అందుకే ఈ కళ్ళంతో కూర్చున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో రాయబడింది. పాత నిబంధనలు ఈ మాట రాయబడింది. దాన్ని పౌలు గారు గుర్తు చేస్తే ఏమంటున్నాడో చూడండి. దేవుడు ఎడ్ల కొరకు విచారించుతున్నాడా? ఏంది చెప్పింది? ఎంతసేపు చెప్పింది దేని కొరకు? ఎడ్ల కొరక కాదు. ఎగ్జాంపుల్ చూపించాడు, ఉపమానం చూపించాడు, ఉదాహరణ చూపించి చెప్తున్నాడు. దేవుడు ఎడ్ల కొరకు విచారించుతున్నాడా? కేవలము మన కొరకు దీన్ని చెప్పుతున్నాడా? దేని కొరకు? ఎవరి కొరకు అండి చెప్పేది? ఎవరి కొరకు? అవును, మన కొరకే. చూడండి, మీరు ఎంత బాగా వాక్యాన్ని స్వీకరించుకోండి. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మీ మనసులో రావాలన్నమాట, ప్రభువా నిజంగా నేను ఈ రోజు నుంచి రోజు ఒక అర్ధగంట ఒక అధ్యాయం చదువుతాను ప్రభు. పెద్దదైందనుకో అధ్యాయం, సగం చదువుతాను, మళ్ళీ రేపు సగం చదువుతాను, చదివింది ఏదో స్పష్టంగా చదువుతాను ప్రభువా అనే తీర్మానానికి రావాలి. వస్తారా? నేను నిజంగా మీకు చేతులు జోడించి ప్రేమపూర్వకంగా చెప్తున్నాను, మీరు చదవాలని. ఎందుకు? చదివితే ఏంటి లాభం? చదివితే ఏంటి లాభం అంటే ప్రతి విషయంలో మీరు చక్కగా ఎదుగుతారు. ఒక ఆత్మ సంబంధంగాను ఆశీర్వాదకరంగాను ఎదుగుతారు. ఖచ్చితంగా ఇది 100%, 100% మీరు జ్ఞాపకం చేసుకుని ఈరోజు డేట్ కూడా వేసుకోండి. నేను చెప్తాను, మీ జీవితం బాగుపడాలి, మీ పిల్లలు, మీ కుటుంబ జీవితాలు బాగుపడాలి ఉండాలంటే, మీరు దేవుడి చేత పోషింపబడాలంటే ఖచ్చితంగా మీరు ఒక అర్ధగంట వాక్యం చదవండి. రోజు ఒక అర్ధగంట. మీకు ఎక్కువ వద్దు సమయం. మీకు 24 గంటలు ఉన్నాయి. 24 గంటలు 12 గంటలు మనం పని చేస్తాం, 12 గంటలు రెస్ట్ తీసుకుంటాం అనుకుందాం. ఈ 12 గంటల్లో కూడా 1 గంట మిగిలింది 11 గంటలు మీ పనే చేసుకోండి. ఇంకెంతకంటే ఆప్షన్ ఏముంటుంది దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు? అందుకే సంఘములో ఉన్న వారందరూ కూడా ఎలా ఉండాలట? ఎలా ఉండాలని కోరుకున్నాడు ఒక సేవకుడు, దేవజనుడు? ఏమని కోరుకున్నాడంటే సంఘమంతా కూడా కలిసి ఉండాలి, సంఘంలో ఎవరికి విభేదాలు వద్దు, సంఘమంతా కూడా వాక్యానుసారంగా ఉండాలి, సంఘమంతా వాక్యాన్ని ఒకరికొకరు పంచుకోవాలి, సంఘమంతా కూడా వాక్యముతో మమేకమై ఏకభావం కలిగి ఉండాలి. అది కోరుకున్నాడు. కానీ అక్కడ జరిగింది ఏంటంట? చూడండి అన్నమాట.
ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను. అంటే ఒక సేవకుడు ఏం చేస్తాడు, ఇప్పుడు దున్నటం మొదలుపెట్టాడు అంటే ఏంటి, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి మనసుల హృదయాల్లో వాక్యం దున్నటం మొదలుపెట్టాడు. దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళం తొక్కించువాడు పంటలో పాలు పొందునను. ఆశతో అబ్బా పంటలో పాలు పొందుతాను, ఆ పంట ఏదంటిది, ఈ పంటనంతా తీసుకుపోయి ఎక్కడ లెక్కొప్ప చెప్పాలి, ఇప్పుడు నేను దేవుడికి లెక్కొప్ప చెప్పాలి. ఏమండి, నేను అదే చెప్తున్నాను, దేవుడికి లెక్క ఒప్పజెప్పవలసిన వారు సేవకులండి. ఈ సేవకుల మాటల్ని చాలామంది నిరర్ధకం చేసి వెళ్ళిపోయారు. ఈ వెళ్ళిపోవటం వల్ల జరిగిన నష్టం ఏంటో తెలుసా, మిమ్మల్ని నేను ఎలా చూడాలనుకున్నానంటున్నాడు. మరి దేవుడు కూడా అదే చెప్తున్నాడు అనమాట. దేవుడి మాటే ఒక సేవకుడు నోట నుంచి వచ్చే మాట. దేవుడు ఎలా చూడాలనుకుంటున్నాడు సంఘాన్ని, అది మంచి ఫలం పొందింది, మంచి పంట ఉండాలి అని. చూడండి, అయితే ఏమైందట, మీ కొరకు ఆత్మ సంబంధమైన మేము విత్తి ఉండటం వలన మేం చేసాం, ఆత్మ సంబంధమైన మాటలు చెబుతుంటే ఇవి కాదు కానీ పక్కన వాడు ఎలా ఉన్నాడు, వీడు ఎలా ఉన్నాడు, వాడు ఎలా ఉన్నాడు అనే థాట్లోకి మన ఆలోచన పోతాం. పోవద్దు ప్రియమైన దేవుని, ఎవ్వరి జోలి మనకొద్దు, మన పని మనం చూసుకుందాం. నేను అన్నాను అందుకే, నాకు మంచి పంట కావాలి. ఆ మంచి పంట కావాలంటే నాకు 100 మంది అవసరం లేదు, 200 మంది అవసరం లేదు, 1000 మంది అవసరం లేదు. ఒక్కళ్ళు చారు, ఇద్దరు చారు, ముగ్గురు చారు, 5గురు చారు, చాలు మంచివాళ్ళు. అలా మీరు ఉండాలి, మీరందరూ అలా ఉండాలి. అంటే మీరు ఎలా ఉండాలి, ఆత్మ సంబంధంగా మీ పంట ఉండాలి. ఆయన ఆశతో దున్నాడట, ఆత్మ సంబంధ పంట కోయాలని దున్నితే ఏం జరిగిందట అక్కడ, మేము విత్తి ఉండగా, మీ కొరకు ఆత్మ సంబంధమైన మీ విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలము కోసుకొనుట గొప్ప కార్యమా. ఎంత చెప్పినా సంఘం వాళ్ళు వినటం లేదు అంటే ఏంటి, శరీర సంబంధం. ఉదయం 10:30కి రండి, ఇది ఎప్పటి నుంచో చెప్పిన మాట, ఇప్పుడు చెప్తున్నమాట. ఆలోచించండి, ఇది మీకు ఒక్కరికి చెప్పే మాట కాదు, యావత్తు ఎంతమంది అయితే వింటారో సోషల్ మీడియాలో వాళ్ళందరికి కూడా వెళ్ళిపోద్ది మాట. ఒక్కళ్ళకి కాదు, మీకు ఒక్కరికి చెప్పట్లేదు నేను ఇప్పుడు. అంటే ఎక్కడున్నా, ఏ మనిషి ఎక్కడున్నా ఆ మనిషి చేతిలో బైబిల్ ఉండాలి. ఆ బైబిల్ ఎక్కడుండాలి, తల కిందో దిండు కిందో సెల్ఫుల్లో కాదు ఉండేది, మీ హృదయాల్లో భద్రపరిచి ఉండాలి ఆ వాక్యాలు. ఎక్కడికి వెళ్ళినా అంటే మీరు ఏం చేయాలి, ఇప్పుడు వాక్యము చదవాలి. ఎక్కడి నుంచి వచ్చింది వాక్యం, ఎవరిచ్చారంటే తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఇచ్చిన వాక్యం. అది ఒకప్పుడు పరలోకములో చక్కగా సీల్ చేసి ముద్ర వేయబడి ఉన్నది. అది ఆ పరలోకపు తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆ గ్రంథాన్ని మన చేతికిచ్చాడు. ఈరోజు అనేక భాషలలో తర్జుమా అయి మన ఒడిలో ఉంది ఆ బైబిల్. దాంట్లో మాటలు చూడండి, ఇప్పుడు నేను చదువుతుంటే మీకే అనిపిస్తుంది కదా, అర్థమవుతుంది కదా, ఎంత చక్కగా రాశాడు దేవుడు. మన కొరకే కదా దేవుడు రాశాడు, మనం మారటం కోసం, మన బ్రతుకుని మార్చుకోవటం కోసమే కదా దేవుడు రాయించాడు. ఆయన అలా ఆశతో దున్నితే మొత్తం శరీర సంబంధమైన పంట వచ్చింది. ఇది గొప్ప కార్యమా? అంటే ఒక సేవకుడికి ఎలా అనిపిస్తుంది అంటే, సంఘాన్ని నడిపించే సేవకుడికి ఆత్మ సంబంధమైన పంట కోద్దాం అనుకుంటే అన్ని శరీర సంబంధమైన పంట వస్తే ఏముంటుందండి, ఎలా ఉంటుంది చెప్పండి, బాధ కలుగుద్దా కలగదు? అంటే ఈ ఆత్మ సంబంధమైన పంట ఉంటే ఏమవుతుంది, అన్ని మిగతా పంటను కూడా మనం ఏం చేయొచ్చు, ఆత్మ సంబంధమైన పంటగా చేయొచ్చు. ఆ పంట కూడా చక్కగా పండుద్ది. అంటే మనం చేయవలసిన పనులు, కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి, అనేకులను రక్షించవలసింది. ఇవన్నీ పక్కన పెట్టకూడదని. అంటే వాక్యం ఎంత విలువైందో ఆలోచించండి. మీరు 1 గంట లేదా 1 అర్ధగంట మీరు కేటాయించుకోండి చదవటానికి. ఎంత బతిమిలాడే చెప్పాల్సిన అవసరత ఏంటి ప్రియమైన దేవుని పిల్లారా మీకు? ఇంతమందికి లోకంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎందుకు చెప్పాలా? చదవమా అంటే ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. మనం చదువుతున్నాము రోజు వాక్యాన్ని, ఎలా చదువుతున్నాం చెప్పండి, ఏ దృష్టితో చదువుతున్నాం, ఏ దృష్టితో ఆలోచిస్తున్నాం, లేచిన పొద్దు నుంచి పడుకునే వరకు మన జీవితం ఎలాగుందో ఆలోచించండి. వాక్యం లేకుండా మనం గడిపేస్తున్నాం, వాక్యం లేకుండా మన జీవితం గడిచిపోతుంది. దేవుడితో సహవాసం లేకుండా మనం వెళ్ళిపోతున్నాం, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాం, ఎక్కడెక్కడికో తిరుగుతాం, అన్నీ చేస్తున్నాం. దేవుడి దగ్గర సరికి ఎందుకు ఆపాలి? వద్దు, మన పని మనం చేసుకుందాం. ఎవరు పని చేసుకుంటున్నారో వాళ్ళు పని చేసుకోండి. అదేవిధంగా వాక్యం కూడా అలా చదవాలి. శరీర సంబంధమైన కోయాలని అనుకోలేదు ఆయన, కానీ పంట ఏమొచ్చిందంటే ఆత్మ సంబంధమైన విత్తితే. అంటే ఆత్మ సంబంధమైన విత్తితే పంట ఏమొచ్చింది, ఎందుకు వచ్చింది? వెర్రవీగుచున్న దుష్టత్వం. దుష్టుడు లోపల ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన మాటలు మనిషి హృదయాల్లోకి వెళ్ళవు, తెలుసా? దుష్టుడు లోపల ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన మాటలు హృదయాల్లోకి వెళ్ళవు. హృదయాల్లోకి వెళ్ళకపోతే వాక్యం అర్థం కాదు. ఏమండి,
ఇప్పటికి కూడా చాలామంది క్రైస్తవుల్లో చిన్న చిన్నవి కూడా విషయాలు బాప్తిజం తీసుకొని ఎన్నో ఏండ్లైనా చిన్న చిన్న విషయాలు తెలుసుకోకపోవటం కూడా చాలా బాధాకరం. చిన్నవి కూడా అర్థం కావట్లేదు తెలుసా ఈరోజు. మరి అలా ఉంటే ఎలా ఉంటుంది చెప్ప? అలా ఉండొచ్చా మనం? అలా బ్రతకొచ్చా? చిన్నవి కూడా తెలియలేదు. అప్పుడు మన మనసులో ఇప్పుడే మనం సిగ్గుపడాలి. ఎలా అంటే నాకు చిన్న చిన్నవి కూడా నిజంగానే తెలియదు కదా, ఇన్నేళ్ళు అవుతుంది బాప్తిజం తీసుకొనేను. అలా మనం ఉండకూడదు. మీరు ఎలా ఉండాలి? శేషమ్మను చూశారు కదా, ఆమెకు చదువు రాకపోయినా ఆమె చదువుతుంది, వాక్యం నోటితో చెప్పేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆమెకున్న ఆసక్తి. అది నిలబడి అనర్గళంగా 10 పాటల దాకా పాడింది. ఏంటది అంటే ఆసక్తి. వాక్యం చెబుతుంది, ఆమెకు తెలిసిన మేర వరకు ఎలా చెప్పగలుగుతుంది? అదిగో వాళ్ళ పాస్టర్ గారు చెప్పారట. అంటే ఏం చేశారు వాళ్ళ పాస్టర్ గారు? ఆత్మ సంబంధమైన పంట వేశారు. ఆమె నుంచి ఆత్మ సంబంధమైన పంటే కోసుకున్నాడు. ఆత్మ సంబంధమైన పంట వేసినప్పుడు శరీర సంబంధమైన వస్తే ఎలా ఉంటుంది చెప్పండి? మళ్ళీ ఒకసారి చదవండి ఆ మాట. కళ్ళం తొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కేవలం మన కొరకు దీన్ని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట రాయబడెను. ఏలైనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళం తొక్కించువాడు పంటలో పాలు పొందునన్న ఆశతో త్రొక్కింపవలను. మీ కొరకు ఆత్మ సంబంధమైన మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకున్నట్టు గొప్ప కార్యమా? చెప్పండి. ఏమనిపిస్తుంది ఇప్పుడు ఒక సేవకుడి సంఘాన్ని చూసి? ఒకళ్ళకు కూడా వాక్యం తెలియకపోతే ఇక ఎందుకండి ఈ సంఘం అని అనిపిస్తుందా? బాధ కలిగిద్దా లేదా? చిన్న చిన్న విషయాలు కూడా సంఘసులకు తెలియకపోతే ఇక ఆ సేవకుడు ఎందుకు, ఆ సంఘం ఎందుకు అనిపిస్తుందా అనిపించదా? అలా ఉండకూడదు అన్నమాట. మీరు ఎలా ఉండాలి? ఇక నుంచి మీ జీవితం ఎలా ఉండాలి? వాక్యముతో మీ జీవితం ప్రారంభం అవ్వాలి. ప్రార్థనతో, వాక్యంతో మీ జీవితం ప్రారంభమైతే ఆ విర్రవీగుచున్న దుష్టుడు మనలోంచి బయటపడతాడు. అందుకే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఏమన్నాడు? సమస్త కల్మషాన్ని, విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు. లోపల మీ మనసులో ప్రతి మాట వెళుతుంది కదా. ఇప్పుడు ఈ మాట మీలో ఏమం కావాలి? మీ మనసులో ఫలవంతం కావాలి. నాటబడి మీ ఆత్మలు రక్షించుటకు. ఈ వాక్యాన్ని సాత్వికం నేను దేన మనసు గలవాడను, సాత్వికుడను, నా యొద్ద నేర్చుకోండి అన్నాడు చూసావా? అలాంటి సాత్వికం మీకు వచ్చి మీరు ఎలా అయిపోవాలి? సరెండర్. నేను వాక్యాన్ని నేర్చుకోవాలి. ఈరోజు వాక్యం ఏం చెబుతున్నారు? ఆదివారం నేను పొద్దున్నే త్వరగా వెళ్ళిపోవాలి. ఈరోజు వాక్యంలో ఏం చెప్పబడుతుంది నా కొరకు? దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు? ఉదయం నేను పొద్దుగానే లేవగానే నేను ఏం నేర్చుకోవాలి? ఏం చదవాలా? ఎలా చదవాలి? ఎలా ప్రారంభించాలి? ఇదంతా కూడా ఎప్పుడు వస్తుందో తెలుసా? మన మనోనేత్రాలు తెరవబడతాయి. వాక్యం నువ్వు చదువుతున్నప్పుడు నీ మనోనేత్రాలు తెరవబడాలి. చదువు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, చదువు వచ్చిన వాళ్ళు ఇంకెంత చదవాలి? చదువు రాని వాళ్ళే మాట్లాడుతున్నప్పుడు చదువు వచ్చి ఇంత హై క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మీలో. మరి మీరెంత చదవాలి? మీరెంత ఆత్మ సంబంధంగా ఎదగాలి చెప్పండి? ఇవన్నీ కావా మంచి మాటలు? ఒక సేవకుడు సంఘములో పంటను చూసి ఆ పంట ఫలవంతంగా పండాలని కోరుకున్నప్పుడు అన్ని శరీర సంబంధమైనవి ఉన్నాయి. శరీర సంబంధమైన ఏంటంటే విర్రవీగుచున్న దుష్టత్వం. ఏమండి, అందుకే నేను చాలా ఆలోచనతో నేను చెప్తున్న మాట ఏంటంటే మీరు మీపై దృష్టి పెట్టండి. ఎవరిపై దృష్టి? మీపై మీరు దృష్టి పెట్టి మీకు దేవునికి ఎలాగుంది సహవాసం ఆలోచించండి. ఆ సహవాసాన్ని మీరు కలిగి ఉన్నప్పుడు నీ సహోదరుడితో కూడా అలాంటి సహవాసం కలిగి ఉంటాం. అప్పుడు నీ సహోదరుడి మధ్య గొడవ ఏమి లేదు, విభేదం ఏమి లేదు. నీ సహోదరుడు నిన్ను చూసి వారవలేడా? ఇంకో సహోదరుడు నిన్ను చూసి వారవలేడా? అలా ఉండవు. అందరూ కలిసే ఉంటారు. అందుకే దీన్ని మనం నేర్చుకుందాం. దేన్ని ప్రాముఖ్యత ఇద్దాం? దేనికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత దానికి ఇవ్వాలంటే మొట్టమొదట దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. ప్రార్థన, దేవుని వాక్యం, ఇది చాలా ప్రాముఖ్యము ప్రియమైన వాళ్ళారా. అందుకే దేవుడు చెబుతున్న మాట మరొకటి చూద్దాం. ఆత్మ సంబంధమైన పంట కోద్దామంటే శరీర సంబంధమైన పంట ఎందుకు వస్తుంది చెప్పండి? ఎందుకు వస్తుంది? ఇప్పుడు చదువుకుంటున్నాం కదా, ఒక మాట మనం చదువుదాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21 నుంచి 25 వచనాలు చూడండి. ఆత్మ సంబంధమైన పంట కోసేటప్పుడు ఆత్మ సంబంధమైన పంట రాకుండా శరీర సంబంధమైన పంట ఎందుకు వస్తుందంటే ఇదిగో చెప్తున్న మాట చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయం. మన మనసులో ఏముందో చెప్తున్నాడు ఇక్కడ. దున్నుదామంటే బీడు భూమిలాగా ఉంది. అది దున్నుదామంటే ఆ భూమి బీడు భూమిలాగా ఉంటే ఎలా ఉంటుంది?
నీళ్లు లేని భూమి, నీళ్ళందరి భూమిలాగా ఉంటే ఎలా ఉంటుంది? పంటకే పనికిరాని భూమిలా ఉంటే ఎలా ఉంటుంది? ఇది వేస్ట్ అండి, ఇది బీడు భూమి, ఇది పనికిరాదంటాం. అలాగే మన లోపల కూడా ఈ విర్రవీగుచున్న దుష్టుడు ఉంటే మన మనసు కూడా బీడు భూమి లాంటిదే. అందుకే చదవండి మార్కు సువార్త 7:21. ఇప్పుడు కనపడుతుంది బీడు భూమి అంటే ఏంటో మీకు. చదవండి. లోపల నుండి అనగా, లోపల నాటబడి అని నేను చెప్పాను చూసావా? లోపల నుండి అనగా మనిషి హృదయంలో నుండి ఏమొస్తున్నాయట? అది దున్నుదాం అనగానే ఏం కనపడుతుంది? పంట. దురాలోచన అనే పంట కనపడుతుంది. అంటే ఏంటి? విర్రవీగుచున్నాడు దుష్టుడు లోపల. లోపల దుష్టుడు తెస్త వేసుకున్నాడు కనుక ఏమొచ్చింది? ఫస్ట్ దురాలోచన వచ్చింది. చూసినా? రెండోది జారత్వం వచ్చేసింది. దొంగతనాలు, నరహత్యలు. నరహత్య అంటే తెలుసా అండి? నరహత్య అని దేవుడు ఎప్పుడు అంటాడు బైబిల్ ప్రకారంగా? ఒక వ్యక్తిని మరొక వ్యక్తి పొడిచితే, మర్డర్ చేస్తే దాన్ని నరహత్య అంటారు. సహోదరుడికి సహోదరుడికి మధ్య వైరం ఉంటే, ఒకరికొకరు క్షమించుకోలేని గుణం ఉంటే, క్షమించుకునే గుణం లేకపోతే దాన్ని నరహత్య అంటారు. అందుకే నువ్వు బలి అర్పించేటప్పుడు నీ బలిని పక్కన పెట్టి ముందు నీ సహోదరుడితో సమాధాన పడమని దేవుడు ఎందుకు అన్నాడు? అది నరహత్య. వ్యభిచారములు, లోభం, పిసినార్తనం, చెడుతనం, కృత్రిమము, కామ వికారం, మత్సరం, ఓర్వలేనితనం అనమాట. దేవదూషణయు, వాక్యానికి ఎదురు మాట్లాడటం అనమాట. అహంభావము, అవివేకం వచ్చు. ఎక్కడ ఏమున్నాయంటే దున్నుదామంటే అది బీడు భూమి. ఆ భూముల్లో ఏమున్నాయి మొత్తం అంటే ఇదిగో క్వాలిఫికేషన్స్. ఇంకెట్లాంటి శరీర సంబంధమైన పంటేగా కోసేది? ఆత్మ సంబంధమైన పంట వస్తుందా? రాదు, ఎంత మాత్రం రాదు. ఎందుకంటే ఇదిగో ఈ భూమి పనికి రాట్లే. కానీ ఒక్కొక్కసారి బీడు భూములను కూడా బాగు చేయొచ్చు, తెలుసా? ఈ బీడు భూముల్ని బాగు చేయాలంటే ఏం చేయాలి? దానికి ఒక పద్ధతి, క్రమం ఉంటుంది. ఆ ప్రకారంగా చేస్తే బీడు భూములు కూడా బాగుపడతాయి. అంటే ముందు మీ లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యాన్ని మీరు ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు ఈరోజు నా గురించి కాదు చెప్పింది వాక్యం, మన కొరకే, నన్ను బాగు చేసుకోవటానికే. దానికి సిద్ధపడు. ఏంటి? నా గురించి కాదు, నన్ను బాగు చేయటానికి వాక్యం నన్ను కడిగింది, శుభ్రం చేసింది అన్నట్టుగా ఉండాలి మనం ఆలోచన అని చెబుతున్నాడంటే ఇప్పుడు మనం ఏం మానుకోవాలి? ఇర్మియా గ్రంథం 4:4 కూడా చూద్దాం. అక్కడ ఉన్న యోధా వారికి చెబుతున్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడో చూడండి. ఇర్మియా గ్రంథం 4:4 చూడండి. ఇర్మియా గ్రంథము 4:4 ఎంత ముఖ్యమైందోనండి వాక్యం. ఇర్మియా గ్రంథము ఏమనుంది? అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్ట క్రియలను బట్టి ఎవడును. ఇక్కడ చాలా జాగ్రత్తగానండి ఏమన్నాడు దేవుడు, వార్నింగ్ వస్తుంది ఇక్కడ. ఎవడును ఆర్పివేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చకుండునట్లు. యూదావారులారా, యెరూషలేము నివాసులారా, నాకు లోబడండి, దేవునికి లోబడండి అని చెప్తున్నాడు ఇర్మియా ప్రవక్త. చూసారా? అవిధేయులయ్యని మీరు మానండి అంటాడు. మానుకోండి. ఎందుకంటే ఆర్పివేయలేనంత ఉగ్రత మీ మీదకి వస్తుందట. ఏమండి? ఆలోచన చేసుకోండి ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎంత దూరం ఉన్నామండి మనం దేవుడికి. మన చేతిలో బైబిల్ ఉంది, కానీ ఆ బైబిల్ ఎక్కడుంది? సెల్ఫ్లో ఉంది. అందుకే ఇప్పటికి కూడా నేను ఇర్మియా గ్రంథం అంటే మీరు తీయలేకపోతున్నారు, హబక్కూకు గ్రంథం అంటే తీయలేకపోతున్నారు. అంటే ఇప్పటికీ మీకు 66 పుస్తకాల్లో పేర్లు అర్థం కావట్లేదు. 66 పుస్తకాల పేర్లు తెలిసేనా నువ్వు తీయగలుగుతావు. అంటే ఏ స్థితిలో ఉన్నావు? చిన్నవి కూడా తెలియని స్థితిలో మనం ఉన్నామంటే మనం సిగ్గుపడాలి. ఏమంటే నేను మిమ్మల్ని గద్దిస్తున్నాను ఇప్పుడు ఈ మాటతో, లేకపోతే మిమ్మల్ని ఏమంటున్నాను? ఇదిగో మీ నుండి ఆత్మ సంబంధమైన పంట కోయాలి. ఏం కావాలి? ఆత్మ సంబంధమైన పంట కోయాలనుకుంటున్నాను. అంటే ఏం చేయాలి? ఈ చిన్నవి కూడా తెలుసుకోలేని స్థితిలో నేను ఉన్నానా? నేను అలా ఉండకూడదు. నా జీవితం ఇక్కడ నుంచి అలా ఉండకూడదు. ఈ చిన్నవి కూడా నేను తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాలు ఉంటాయి. ఈ చిన్న వాటికానే నేను ఆగిపోతే నా జీవితం సగం అయిపోయింది, ఇంకా సగం ఉంది. ఎప్పుడు నా ఆయుష్కాలం ఎప్పుడు తీరిపోదు? చూడండి, తెలుసుకోవాలా వద్దా? పేతురు రాసిన మొదటి పత్రిక 2:1 చూడండి.
పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఇక్కడ కూడా వాక్యపు గొప్పతనాన్ని చెబుతున్నాడు చూడండి. చూడండి ఏమనుందో. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు త్వరగా తీయాలి. చూడండి ఏమని రాయబడిందో అక్కడ. ఏమంటే మీకు తెలుసా అండి ప్రభు దయాళుడని? మీకు రుచి చూశారండి ప్రభు దయాళుడని? చెప్పండి, అబద్ధం ఆడకుండా చెప్పండి. మిమ్మల్ని దేవుడు అడుగుతున్నాడు ఈరోజు, మిమ్మల్నే ప్రశ్నిస్తున్నాడు. ప్రభు దయాళుడని మీరు రుచి చూశారా? ఎంతమంది రుచి చూశారు? చేతులు ఎత్తండి. నిజంగా చేతులు ఎత్తున్నారు కదా రుచి చూశారని. చదువుతున్నారా? వాక్యం చదవాలి, వాక్యం చదవాలి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడలా. ఎస్, ఏమన్నాడు? సమస్తమైన దుష్టత్వం. ఏది? విర్రవీగుచున్న దుష్టత్వం అని చెప్పాను చూసావా? అది ఎలా ఉందట? సమస్తమైన దుష్టత్వం బాగా నిండిపోయింది కదా. ఆ దుష్టత్వాన్ని, సమస్తమైన కపటం, ఇందాక కల్మషం అని చెప్పాను చూసావా? ఆ కల్మషం, ఆ కపటాన్ని, వేషధారణ. భక్తులు వేషం వేయొద్దు. చాలామంది ఈరోజు సమాజంలో భక్తులు వేషాలు వేస్తున్నారు బాగా. మనిషికి తను ప్రవర్తించే తీరుకి, మాట తీరుకి చాలా తేడా ఉంది. భక్తుని వేషం అంటారు. అంటే వారి నోట్లో నుంచి ఎప్పటి కూడా క్షమాగుణం అనేది రాదు. అలాంటివి ఉంటాయి. ఈరోజు సమాజంలో చాలామందిని మనం చూస్తుంటాం. అలా ఉండకూడదు అనమాట. ఈ వేషధారణ మానాలి, భక్తుని వేషం వేయకూడదు. చూడండి ఏమన్నాడు? సమస్తమైన దుష్టత్వమును, కపటమును, తర్వాత వేషధారణను, అసూయ, ఎదుటివారిని వారలేని తన ఉంటుంది, అసూయను, సమస్త దూషణ మాటలను మాని 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 అన్నాడు. ఇందాకేం చెప్పాను నేను? సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని అని అక్కడ చెప్పాను. ఇప్పుడు ఇక్కడ కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో కల్మషాన్ని, కపటాన్ని తీసేయి, దుష్టత్వాన్ని తీసేయి, అసూయని తీసేసేయి, ఇవి మాని. బాప్తిసం తీసుకునేటప్పుడు ఎలా ఉన్నారు? కొత్తగా జన్మించిన శిశువులు అన్నాడు చూసావా? కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. ఇదిగో ఈ నిర్మలమైన వాక్యం మీ ఒడిలో ఉంది కదండి. ఈ నిర్మలమైన వాక్యం ఏం చేయాలి? పాల వలన, రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలన అపేక్ష అండి. తీసుకొచ్చి మీ ముందు పాలు పెడతానండి, తాగమంటాను. ఎలా ఉంటుంది? కొంతమందికి నాకు పాలు తాగబుద్ధి కాదండి అంటారు. అవునా? ఎందుకు పాలు తాగబుద్ధి కావట్లే? ఉత్తి పాలు తాగాలంటే నాకు తాగబుద్ధి కావట్లే. ఏం కావాలి? హార్లిక్స్ కావాలా, బూస్ట్ కావాలా? చెప్పండి, ఏం కావాలి? హార్లిక్సో బూస్టో వేసుకుంటే టేస్ట్ వస్తుంది. అందుకే చిన్నపిల్లలు ఉత్తి పాలు తాగారు. ఏం చేస్తారు? చిన్నపిల్లలకి హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ వేస్తారు. అదే ఎనర్జీ. ఇప్పుడు సేవకుడు కూడా నిలబడి వాక్యాన్ని వివరించి చెబుతున్నాడు చూసావా? అదే బూస్ట్, అదే హార్లిక్స్. ఉత్తి పాలు నీ ముందు పెడితే నువ్వు తాగలేవు, నీకు అర్థం కావాలి కదా. అందుకే ఆ పాలన ఏం చేయాలి? నిర్మలమైన పాలని ఏం చేయాలి? నిర్మలమైన పాలని ఆపేక్షించు. చూడండి ఎంత చక్కగా అన్నాడు ఆ మాట. నిర్మలమైన పాల వలన కలిగి, చదవండి ఆ మాట. నిర్మలమైన వాక్యమైన పాల వలన రక్షణ విషయములు ఎదుగు నిమిత్తం. చూసావా? నీకు రక్షణది ఆ పాలన. ఇందాకేమన్నాడు? శక్తిగల వాక్యము, మిమ్మల్ని రక్షించుటకు శక్తిగల వాక్యం అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? రక్షణ విషయంలో ఎదిగేది అంటున్నాడు. చూసారా? ఏమండి, ఎంత బూస్ట్ ఇవ్వాలిగా, ఎంత హార్లిక్స్ ఇవ్వాలి, ఎంత ఎనర్జీ ఇవ్వాలి మీకు చెప్పండి. ఎంతకంటే ఎనర్జీ, ఎంతకంటే బూస్టింగ్ ఏమైనా ఇవ్వగలుగుతాను నేను? మిమ్మల్ని ఏం చేశాను? ఇప్పుడు మోటివేషన్, ప్రేరేపణ చేశాను. మీకు రావాలి ఇప్పుడు ఆలోచన, నేను వాక్యం చదవాలి. వాక్యమే ప్రాముఖ్యం నా జీవితానికి. వాక్యం లేనిదే నేను ఎంత చేసినా వ్యర్థం. మీరు ఏం పని చేసుకోండి, మీరు ఏ కష్టమైన చేసుకోండి, ఏ పని ఏం చేసుకోండి, కానీ మీరు దీనికి ప్రాధాన్యత ఇచ్చి బయటికి పోండి. ఎవరైనా సరే మీరు వెళుతున్న దారిలో ఎక్కడైనా దేవుడు నిన్ను కాపాడుతూ వస్తుంటాడు. నీ రాకపోకల్లో దేవుడు కాపాడుతూ వస్తుంటాడు. నీతో తోడుగా ఉంటాడు దేవుడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ మనసుతో మాట్లాడుతూనే ఉంటాడు, నువ్వు ఆయనతో మాట్లాడుతూనే ఉంటావు. ఇది నిండుంటే అది ఎంత అదృష్టం అండి. అందరికి వస్తుంది అది, అందరికి వస్తుందా? నువ్వు పని చేసేటప్పుడు, ఇప్పుడు దేవుని గురించి ఆలోచించినప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఎన్నో ఆలోచనలు వస్తాయి. ఏమండి, ఇప్పుడు ఈ వాక్యం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ వాక్యం ప్రిపేర్ చేసుకోవాలంటే ఎప్పుడు నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను? రేపు ఆదివారం అనగానే శనివారం కూర్చొని ప్రిపేర్ చేసుకోను. వచ్చే ఆదివారం నేను మంచి వాక్యం అందియాలి. ఏమందియాలి నేను? ఫస్ట్ నా ఆలోచన అది. ఏం అందిస్తే సంఘానికి ఉపయోగకరం అంటాను. ఏం అందిస్తే ఉపయోగకరం?
అది నేను ఆలోచిస్తాను. ఇగో ఈ వాక్యం గురించి చెప్పాలి కదా, నిజంగా వాక్యంలో చిన్న చిన్న విషయాలు తెలియట్లేదు, వాక్యం అర్థం కావట్లేదు. వాక్యం తెలియకపోవటం వల్లే ఒకవేళ మనస్పర్ధలు భేదాభిప్రాయాలు ఉన్నాయేమో, వీటిని తీసేద్దాం, వీటిని విరగ్గొడదాం, వీటిని విరగ్గొట్టాలి, తీసేయాలంటే వాక్యమే. అంటే ఆ వాక్యం ఏమైపోతుంది, రెండంచుల వాడి అయిన ఖడ్గం ఎటువైపు అయినా సరే దూసుకొని పోతుంది. అది మీ హృదయాల్లోకి దూసుకుపోతే అది బీడు భూమి అయినా సరే మారిపోవాలి, పంట భూమిగా మారాలి. అలా ఆలోచించి ఆ వాక్యాన్ని ఆలోచించిస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మాట్లాడుతుంటాడు. ఎలా మాట్లాడతాడు? నాకు వాక్యం తెలుసు కాబట్టి ఏది చెప్తే బాగుంటుంది ప్రభువా, నాకు ఆలోచన ఈ పరిశుద్ధాత్మ శక్తి సహాయాన్ని అందించని అడుగుతాను. అడిగినప్పుడే ఇదిగో ఒక్కొక్కటి దేవుడు తెలియజేస్తాడు. ఇప్పుడు చెప్పే ప్రతి మాట నా మాట కాదు, పరిశుద్ధాత్ముని వలన వచ్చిన జ్ఞానమును బట్టి నేను నీతో మాట్లాడుతున్నానంటే ఇది దేవుని మాట. ఎంత చక్కగా మీ హృదయాల్లోకి వెళ్ళిపోవాలో ఆలోచించండి. మీరు ఇప్పటి నుంచైనా మీరు ఆలోచన చేసుకోవాలి. నిజంగా సంఘాన్ని బాగు చేయాలి, నేను సంఘంతో నేను ఉండాలి, సంఘంతో కలిసి నేను నడవాలి, సంఘాన్ని నేను ఎలా ఉండాలి, సంఘంలో నేను ఒక ఆత్మ సంబంధమైన పంటగా నేను మారాలి, నాతో పాటు నా పక్కనున్న మొక్క అంటే నా పక్కనున్న సహోదరుని కూడా అదే పంట మొక్కగా నేను మార్చాలన్నట్టుగా ఉండాలి. అది దేవుడు మనకి తెలియజేస్తున్న మాట. చివరికి ఒక మాట చూసి ముగించుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక. ఇప్పుడు మీరు బాప్తిసం తీసుకున్నారు గనక, మీరు కొత్తగా జన్మించిన శిశువులు గనక మీరు బాల్యములో ఉన్నారు అని అర్థం, అంతేనా కదా? బాల్యములో ఉన్నారని అర్థం. మరి ఈ బాల్యములో ఉన్న వాళ్ళకి ఏం కావాలి? అదే మాట పౌలు గారు తిమోతికి రాస్తూ చెప్తున్న మాట. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. ప్రియమైన వాళ్ళారా, 3వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక. క్రీస్తు యేసు నందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనం. ఇందాక అక్కడేమన్నాడు? శక్తిగల వాక్యం అన్నాడు. పేతురు రాసిన పత్రికలు ఏమన్నాడు? పాలవల అన్నాడు ఆ వాక్యం. ఇక్కడేమంటున్నాడు? శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనం అంటున్నాడు. బాల్యము నుండి నీవు ఎరుగుదువు కదా. తెలుసా? తెలియదా నీకు? బాల్యం నుండి ఎప్పుడు బాప్తిసం తీసుకొని ఎంటర్ అయిన కాడి నుంచి 66 పుస్తకాల పేర్లు చెప్పండి, చెప్తారా? హబక్కూకు గ్రంథం ఎక్కడ ఉంటుందో తీయండి. ఫిలెమోనుకు రాసిన పత్రిక ఎక్కడుందో చెప్పండి. ఇలా అడుగుతున్నప్పుడు మనం తీయలేని స్థితిలో ఉండకూడదని అంటే ప్రతి దాన్ని కూడా మీరు ఆలోచించండి. పరిశుద్ధ లేఖనములు బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకొని, చూడండి ఏమన్నా, నీవు నేర్చుకొని రూఢియే తెలుసుకున్నవని ఎవరి వలన నేర్చుకుంటావో, నువ్వు తెలుసుకున్నవన్నీ ఎవరి వల్ల నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండు. ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి, నిలకడగా. ఇదిగో ఈ వాక్యం నా మనసులో ఉంది అని అంటే ఎక్కడికి పోయినా నీకేం కావాలండి? పరిశుద్ధ లేఖనాలు. బైబిల్ చేతిలో పట్టుకొని పోవటం కాదు, బైబిల్ చేతిలో పట్టుకొని సంఘంలో కూర్చోవటం కాదు, ఆ బైబిల్లో ఉన్నదేంటో తెలుసుకొని ఆ మాటల ప్రకారంగా నడుచుకోవటం గొప్పతనం. ఇప్పుడు చెప్పండి, మనలో ఎవడున్నాడు? ఎవడు విర్రవీగుతున్నాడు మనలో? వాడిని బయటికి పంపిస్తారా, పంపించరా? వాడిని బయటికి పంపించకపోతే ఆ రోగం ఒకరి తర్వాత ఒకరికి అందరికీ వస్తుంది. ఏదది? విర్రవీగుచున్న దుష్టత్వం. ఏంటా విర్రవీగుచున్న దుష్టత్వం? మనస్పర్ధలు, మత్సరం, అసూయ, క్రోధం, కామం, వ్యభిచారం, జారత్వం, చాలా ఉన్నాయి. అవన్నీ ఉంటే ఇక ఆత్మ సంబంధమైన వాక్యం నీ మనసులోకి వెళుతుందా? నువ్వు వినగలుగుతావా? శరీరాశలు, నేత్రాశ, జవడమ్మం కలిగి ఉన్నాడు నీలోకి వెళ్ళిపోతుందా వాక్యం? చెప్పు. అంటే ఎంత ప్రేమిస్తే దేవుడు ఈ సంఘానికి వాక్యం తెలియజేస్తాడు. ఈ వాక్యం చెప్పండి. విన్న మీరు ధన్యులా కాదు? ఈరోజు చాలామంది రాలేదని బాధపడ్డాను కూర్చొని. నేను వాక్యం ఎలా చెప్పాలి? నేను మంచి విషయాలు కదా, వీళ్ళు దూరం అవుతే ఎలా? అందరూ వినాలి కదా అన్న ఆలోచన. ఎందుకంటే ఎంత తపన పడితే, ఎంత ఆలోచన చేస్తే వాక్యం బయటకు వస్తుంది. ఆలోచించండి. అందుకే వాక్యాన్ని మీరు చదవాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, మీ మనసుల్లో పదిలంగా పెట్టుకోవాలి మీ ఆత్మ సంబంధమైన జీవితం. ఎందుకు అంటే ఇదిగో ఈ భూమి మీదే కాదు, రేపు చనిపోయిన తర్వాత కూడా నిన్ను రక్షించేది ఈ శక్తిగల వాక్యమే. నీ రక్షణకు ఈ శక్తిగల వాక్యమే. సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని మీ లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించండి. ఇదిగో ఈ రోజు నుంచి లేఖనాలను మీరు పరిశోధించండి.
ఏం చేస్తారు ఈ రోజు నుంచి చెప్పండి? ఏం చేస్తారు? లేఖనాలను పరిశోధించండి. నేను అన్నాను మీకు ఎంతో ఎక్కువ సమయం, ఒక అర్ధగంట ఒక అధ్యాయం చదువుకో. ఇగో ఇక్కడ ఆదివారం వచ్చినప్పుడు వాక్యపట్నం చదువుతున్నాగా, అప్పుడు కూడా చదువు. ఏదో పైపైన న్యూస్ పేపర్ చదివినట్టు చదవు. న్యూస్ పేపర్లో న్యూస్ చదివినట్టు చదవకుండా అందుట్లో ఉన్నది చదువు, అర్థం అవుతుంది. అప్పుడు అర్థం కాని ఎడలా ఇదిగో సేవకుడు ఉన్నాడు చెప్పటానికి, ఎనీ టైం అందుబాటులో ఉన్నాడు. నేర్చుకో. ఇంకెప్పుడు మన జీవితాలు అయిపోతున్నాయి. చూడండి ఎలా ఉందో మన జీవితం, ఎలా ఉంది. కరోనా మహమ్మారితో ఎంతోమంది మరణంతో వెళ్ళిపోయారు. ఈ జీవితాన్ని వదిలేసి, ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయారా లేదా? ఏంటి మనం దేవుడు కాపాడుతూ వస్తున్నాడే, తన రెక్కల చాటున భద్రపరిచి కాపాడుకుంటూ వస్తున్నాడే. మనం ఎలా ఉండాలి? నువ్వు ఆత్మ సంబంధమైన పంట కోస్తావా? నీ ఆత్మ సంబంధమైన పంట నేను కోయాలనుకుంటున్నాను ఈ సంఘం నుంచి. అయితే నువ్వు ఆత్మ సంబంధిగా రా, శరీర సంబంధిగా ఎప్పుడూ నాకు కనపడదు. నాకంటే దేవుడికి కనపడద్దు. నువ్వు శరీర సంబంధిగా కనపడితే ఏమైపోతావు? ఇక్కడ నీకు ఏమీ ఉండదు. రేపు ఈ ప్రాణాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత నిత్య నరకం. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని వాటిని తలంచుచు వాటిని పరిశోధించమన్నాడు. మామూలుగా చదవద్దండి, పరిశోధనగా చదవాలంటే ఎన్నో విషయాలు మనం చర్చించుకోవాల్సినవి, ఎన్నో మాటలు దేవుడి గురించి తెలుసుకోవాల్సినవి. దేవుని జ్ఞానంతో మన జీవితాన్ని ముడిపెట్టుకొని ముందుకు వెళితే గనక తప్పకుండా విజయము మనది. దేవుడు మనల్ని ఆత్మీకంగాను ఈ భూమి మీద మనల్ని ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. మనకి చక్కని ఆరోగ్యాన్ని ఇస్తాడు. తన రాకపోకల్లో మనల్ని కాపాడుతాడు. తన రెక్కల చాటున మనల్ని భద్రపరుస్తాడు. ఈ మాటలు విని మీరు ఆ మాటల ప్రకారంగా నడుచుకొని మీరు వాక్యాన్ని ఈ రోజు నుంచి చదువుతారని, తీర్మానానికి వస్తారని నేను ఆశపడుతూ, మీ నుంచి ఆత్మ సంబంధమైన పంట కోయాలని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నీ పిల్లలకి ఏం తెలియజేయాలో ఈరోజు నాకు సంఘం ద్వారా నాయన మీ మాటలను ఇచ్చారు. మీ ఉపకార ఆత్మ ద్వారా ఇదిగో బిడ్డలకు మాటలు తెలియజేశారు తండ్రి. ఈ బిడ్డలు ఈ మాటలు పట్టుకొని ఎక్కడ కూడా తండ్రి శరీర సంబంధంగా ఆలోచించకుండా ఆత్మ సంబంధంగా ఆలోచించుకుని ఆయన బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. ప్రతి బిడ్డను ఆయన ఆత్మ సంబంధంతో స్వస్థపరచండి, ఆత్మీకంగా బలపరచండి, ఆత్మ సంబంధంగా నిలబడే కృపను దయచేయండి. వారి కుటుంబాలని, వారి బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించమని క్రీస్తు యేసు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాము.